పిఎంసి ధ్యాన బంధువులకు పత్రిజీ దంపతులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచడంలో అపరాధం అనేటువంటి పాపం ఎటువంటి ప్రభావితాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం. అలాగే ఆరాధన అనేటువంటి పుణ్యం కూడా మన ఆరోగ్యాన్ని ఎలా పెంపు చేస్తుందో కూడా తెలుసుకుంటే ఆరోగ్యంలో జీవిస్తూ అనారోగ్యాలకు దూరం పలకవచ్చు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే చిన్న చిన్ని పాపాలే చిన్ని చిన్ని రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలని. అలాగే చిన్ని చిన్ని పుణ్యాలే చిన్ని చిన్ని భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలే పెద్ద పెద్ద వైభోగాలు. ఆరోగ్యం అనేటువంటిది ఎంత సత్యవాక్యమో ఈరోజు మనం మరింత సైంటిఫిక్గా లోతుగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అపరాధ భావనే పాపం. అపరాధ భావన ఎందుకు వస్తుంది? నేను సరిగా చేయలేదు, నేను అలాగా ఉండింటే బాగుండేది, నేను అలా ప్రతిస్పందించాను కాబట్టి ఇలా అయింది అని మనల్ని మనము వంచుకుంటూ, కించపరుచుకుంటూ, తగ్గించుకుంటూ, మనల్ని తిట్టుకుంటూ గడిపినటువంటి ఏవైతే స్మృతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ప్రస్తుతం మనం చేసేటువంటి ప్రతి పని కూడా కుంటుపడుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకు అసంపూర్ణంగా కనిపిస్తుంది. జీవితం పరిపూర్ణం నుంచి ఇంకొక పరిపూర్ణం వైపు ప్రయాణం అంటున్నప్పుడు నేను అపరిపక్వంగా ఉన్నానే, పరిపూర్ణంగా లేనే అనేటువంటి మన పట్ల మనకున్నటువంటి తక్కువ భావన నేను పాపంగా నిర్వచిస్తాను. పాపం అంటే అచేతనంగా అన్కాన్షియస్గా చేసినటువంటి సగం సగం పని అది పూర్తి అయ్యేంత వరకు మళ్ళీ అటువంటి పరిస్థితులను కలగజేస్తూ దాన్ని పూర్తి చేసుకునేటువంటి నేపథ్యంలో మళ్ళీ చేసేటువంటి పనిగానే, ఒక కర్మగానే మనకు పాపాన్ని తీసుకోవాలి. కానీ పాపం అంటే అయ్యో ఏమో అయిపోయింది, ఇక నా జీవితం దుర్భరం, నేను పాపిని అనేటువంటి ఈ విధంగా మనము సెల్ఫ్ జడ్జ్ చేసుకుంటూ సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసేటువంటి విధంగా మనం ఆ విధంగా జీవితం గడుపుతుంటే ఎవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు. ఆ దేవదేవుడు కూడా నిన్ను నీవు తక్కువ చేసుకుంటున్నప్పుడు, ఆ సృష్టిలో నీవు ఒక భాగమైనప్పుడు, సృష్టికర్తకు సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక సృష్టి ఎలా గౌరవాన్ని నేను చూపిస్తుంది? పోనీలే వీడి కర్మ ఇంతే అనేటువంటి విధంగా ఈ విధంగా నిర్లక్ష్య భావన చూపుతుందో అపరాధపు భావనే పాపము, ఆరాధనా భావమే పుణ్యము. ముందు ఆరాధన తెలుసుకుందాం. ఎందుకంటే ఆరాధించడం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఎక్కువ అందంగా ఉంది, లేకపోతే ఎక్కువ సంపూర్ణంగా ఉంది, ఎటువంటి పొరపాట్లు లేవు అన్నటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో, అంటే మనకంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అటువంటి విషయాలను మనము ఎక్కువ గౌరవిస్తామన్నట్టు. ఆ గౌరవ భావనలో మనం వాటిని ఆరాధిస్తాం. ఆరాధనలో ఏం జరుగుతుందంటే మనలో లేని వాటిని మనము తెచ్చుకునేదానికి కొంత తాపత్రయం కావచ్చు, ప్రయత్నం కావచ్చు, సాధన కావచ్చు, ఏదైనా కూడా జరుగుతుంది ఆరాధనలో. వారి ఆ ఇంటెంట్ సివియారిటీ బట్టి ఎంత నీవు గొప్పగా ఆరాధిస్తావు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, లేకపోతే దైవానికి భక్తునికి ఉన్నటువంటి ఆ ఆరాధనా భావము, గురువు శిష్యునికి ఉన్నటువంటి ఆ ఆరాధన, వీటన్నిటినీ మనం గమనిస్తే నీవు ఎంతగా నిన్ను సమర్పించుకుంటావు అనేటువంటి దాన్ని బట్టి అక్కడ ఏకత్వం అనేది కలుగుతుంది, వన్నెస్ అనేది కలుగుతుంది. నిన్ను ఎలా ఫిల్ చేసుకోవాలి, నిన్ను ఏ విధంగా ఎంపవర్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, నీలో ఉన్నటువంటి తక్కువను ఏ విధంగా తృప్తికరంగా పోషించుకోవాలనేటువంటిది ఎలా అర్థమవుతుందో ఆరాధనలో. అందుకే చూడండి, మనం ఒక వ్యక్తిని ఆరాధించడం కానీ, వృత్తిని మనం పూర్తిగా ఆస్వాదిస్తూ మమైకమైతూ ఆరాధిస్తున్నటువంటి ఆ తరుణంలో ఆ వన్నెస్ ఫీల్ అవుతున్నటువంటి ఆ స్థితిలో మనకు ఏ న్యూనము అంటదు. బ్రహ్మచిత్తంలో ఉన్నటువంటి వాడికి అది ఒంటరిగా ఉన్న, అందరితో ఉన్న, సంఘంలో ఉన్న, సంఘ విహీనుగానిగా ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మచిత్తంలో, ఆ ఏకత్వంలో ఎప్పుడైతే ఆరాధిస్తూ ఆస్వాదిస్తూ ఆక్రందన అనేటువంటిది ఏదీ లేకుండా, అమరికలు అనేటువంటివి ఏవీ లేకుండా ఉన్నటువంటి ఆ అమరత్వంలో, ఆ అనంతతత్వంలో, అచింతనాతత్వంతో ఎప్పుడైతే అచలనంగా నువ్వు అంటే ఎటువంటి చలనం లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి ఆ స్థితిలో, ఆ వన్నెస్లో ఏమవుతుందంటే ఆరాధనలో ప్రతిదీ కూడా పుణ్యమవుతుంది. అలా కాకుండా నువ్వు పరిపూర్ణంగా చూడలేవదనుకోండి, అక్కడ ఏం చేస్తావు? ఆక్రందన ఉంటుంది, ఆస్వాదించడం అనేటువంటి జరగదు. అంతా కూడా అపరాధ భావనే ఉంటుంది. ఇంకా కూడా నేను పూర్తిగా లేనే అనేటువంటి
ఇంపర్ఫెక్ట్ అనేటువంటి దృష్టితో ఉన్నప్పుడు ఈ ఇంపర్ఫెక్షనిజం అన్ని చోట్ల ఇంపర్ఫెక్షనిజంనే చూస్తుంది. అంతటా కూడా సరిగా లేదు అనేటువంటి భావన ఉంటుంది. తినేటప్పుడు ఇది సరిగా లేదు అని అనుకున్నప్పుడు, ఎంచుకున్నటువంటి జీవన భాగస్వామి సరిగా లేరు అని మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నప్పుడు, వృత్తిని గౌరవించకుండా, వృత్తిలో పూర్తిగా నిమగ్నం కాకుండా నేను సరికాని వృత్తిని ఎంచుకున్నాను అన్నటువంటి అపరాధ భావన, సెల్ఫ్ పిటీ, ఆ గిల్ట్ అనేటువంటిది, ఇన్ఫీరియారిటీ అనేటువంటిది మనము పరిపూర్ణంగా లేనప్పుడు మనం ఆలోచించే ఆలోచన కావచ్చు, మాట్లాడేటువంటి మాట కావచ్చు, చేసే ప్రతి పని కూడా అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి అసంపూర్ణతే పాపము, మళ్ళీ మళ్ళీ చెయ్యాలనేటువంటి, అందుకే అన్నారు చూడండి, పాపి చిరాయువు అన్నారు. ఎందుకు చిరాయువు అంటే, మామూలుగా ఎవరైనా పాపం చేసేటువంటి వాళ్ళు, నష్టం కలగజేసేటువంటి వాళ్ళు, కష్టం కలగజేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పోతారని అనుకుంటాం. అటువంటిది కాకుండా పాపి చిరాయు అంటే ఎక్కువ ఆయుష్, అంటే ఎక్కువ కాలం తీసుకుంటుంది ఏదైనా కూడా పూర్ణం కావడానికి, ఆ పూర్ణ అనుభవం రావడానికి, పూర్ణంగా ఎదగడం కోసం. కాబట్టి అపరాధపు భావనే పాపము. అయితే మనం రకరకాల ఆహారాలు ఉన్నాయి కదా, సమతుల్యమైనటువంటి ఆహారం లేదనుకోండి, సంతులిత ఆహారం లేదనుకోండి, అంటే అన్నీ బ్యాలెన్స్డ్గా లేదనుకోండి, టేస్ట్ బాగా అనిపిస్తుంది కానీ మనసును రంజింప చేయకుండా, లేకపోతే మనసుకు నచ్చనటువంటి ఆహారం కావచ్చు, లేకపోతే మన ఆత్మ వికసితం కాకుండా ఉన్నటువంటి ఆహారం ఏం చేస్తుంది, ఒకచోట మనకు అది బాగా అనిపించిన అన్ని స్థాయిల్లో సంతులితంగా, అంటే సమన్వయాన్ని కలగజేసేటువంటి ఒక హార్మోనియస్గా లేనటువంటి ఆహారం ఏం చేస్తుందంటే తప్పకుండా మనకు అప్రమత్తత లేకుండా జీవించేలా చేస్తుంది. ఏమరుపాటుతనం లేకుండా ఉండడం వల్ల పొరపాటుతనం, అంటే అన్నింటినీ మనం పాలించడం లేదు, అన్నింటినీ పోషించడం లేదు, మన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారము. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఏది లోపలికి వెళ్తుంది, ఏది బయటికి వస్తుంది అనేటువంటి ఆ మాట, లోపలికి వెళ్తున్న ఆహారంతో పాటు బయటికి వస్తున్నటువంటి మాట అనేటువంటిది మన కర్మగా మనం చేసేటువంటి, అది పాపపుణ్యమో లేకపోతే పాపపుణ్యానికి అతీతంగా ఉన్నటువంటి కర్మ ఏదైనా కావచ్చు. కాబట్టి మన ఆహారం కూడా ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే అపరాధ భావన అని అంటున్నామో, అపరాధ భావనే పాపం అన్నటువంటిది మన ఆహారానికి కూడా అన్వయిస్తుంది. తినేటప్పుడైతే తింటాం, తర్వాత అరే ఇలా ఇంత ఎక్కువ తిన్నామే, లేకపోతే వీరితో కలిసి తిన్నామే, మనమేం కొద్దిగా కూడా గమనించలేదే, శుభ్రం లేనటువంటి ఆహారాన్ని తీసుకున్నామే. కొంతమంది వ్యక్తుల వల్ల నేను ఎక్కువగా ఆహారం తీసుకున్నానే, లేదా రకరకాల స్పైసీ ఫుడ్ నాకు హాని కలగజేసేటువంటి ఫాస్ట్ ఫుడ్లో నేను దాన్ని తీసుకున్నానే. అంటే ఏదైతే అప్రమత్తత లేని కారణంగా, అంటే అవేర్నెస్ లేని కారణంగా మనము అటువంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకొని ఎటువంటి మోతాదుల్లో తీసుకున్నాము, ఎటువంటిది తీసుకున్నాము. అందుకే అంటారు, నీకు ప్రియమైంది అయ్యుండొచ్చేమో కానీ శ్రేయస్కరమైంది కూడా ఉండాలి. ఇదే అవేర్నెస్. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకు అపరాధ భావన వస్తుంది. అందుకే అవేర్నెస్ను పెంచుకుంటున్నప్పుడు అపరాధపు భావన శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది, జీరో అవుతుంది. ఎక్కడైతే అపరాధ భావన ఉందో అక్కడ అనారోగ్యం కూడా వస్తుందనే దానికి ఒక చిన్ని ఉదాహరణ. ఒక వ్యక్తి గత జన్మల్లో ఉన్నటువంటి అనుభవానికి తీసుకొని వెళ్ళినప్పుడు, మోరిస్ నెథర్టన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, అంటే గత జన్మలపైన పరిశోధనలు చేసినటువంటి మానసిక శాస్త్రవేత్త, ఆయన ఒక టెస్టిమోనియల్ ఏమిటంటే, ఒక బ్రాహ్మణుణ్ణి గత జన్మల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు అతను ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూసుకోవడం. బ్రాహ్మణుడికి ఒక అహం అన్నట్టు, అంటే ఇతర కులాలు అనేటువంటి చాలా తక్కువ అన్నటువంటి ఆ రకమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి బ్రాహ్మణుడు తను గత జన్మల్లోకి వెళ్ళి తను ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూసుకోవడం ద్వారానే, అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జాతికి సంబంధించిన వాడిగా నేనున్నాను కాబట్టి అన్ని జాతులు సమానమే, వృత్తి పట్టే కదా ఇవన్నీ ఏర్పడ్డాయి అనేటువంటి అనుభవం వారి యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా సవరించిందో, ఆ జన్మలో తాను అందరినీ చంపుతూ ఉన్నప్పుడు మరణ సమయంలో ఇంత చంపాల్సినటువంటి అవసరం వచ్చిందా, నేను ఇటువంటి జీవన పరిస్థితులను ఎందుకు ఎంచుకున్నాను అన్నటువంటి, ఎప్పుడైతే దేహాన్ని వదులుతున్నప్పుడు ఆ లైఫ్ రివ్యూ, అంటే జీవితాన్ని గమనిస్తాం కదా, మనం చేసినటువంటి పొరపాట్లను ఏ విధంగా మనల్ని సవరించుకోవడానికి పగటి జీవితం తర్వాత రాత్రి జీవితంలో మన కళ్ళ ద్వారా మనల్ని విశ్లేషించుకోవడం అనేటువంటిది ఏ విధంగా చేస్తామో, నిద్ర ద్వారా, కళల ద్వారా, శరీరాన్ని వదిలిన తర్వాత మరణం తర్వాత జరిగినటువంటి లైఫ్ రివ్యూ ఆ లైఫ్నంతా కూడా ఒక్కసారి చూస్తుంది. నేను అందరినీ హింసించవలసినటువంటి అవసరం వచ్చిందా, నా ఆనందం కోసం పక్కవాడిని హింసించాల్సినటువంటి ఎందుకు ఆ అగత్యం నాకు పట్టింది,
నా జీవితం కోసం హింస కూడు అనేటువంటిది నేను ఎందుకు తీసుకున్నానని తను తాను నిందించుకున్నటువంటి ఆత్మ నింద, ఆ గిల్ట్ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే అదే పాపంలాగా, అంటే మళ్ళీ నీవు దాన్ని సవరించుకునేటువంటి నేపథ్యంలో దానికి ఆ శిక్షను అనుభవించుకోవడానికి నీవే నన్ను నేను శిక్షించుకుంటాను అన్నటువంటి నేపథ్యంలో ఏర్పరచుకున్నటువంటి సెల్యులార్ మెమరీ, అంటే కణజాలాల్లో నిక్షిప్తమైనటువంటి ఆ గిల్ట్ కాన్షియస్నెస్, అపరాధ భావన, స్వనింద, స్వదూషణ అనేటువంటిది ఆ క్యాన్సర్గా కావచ్చు, లేకపోతే రకరకాల క్రానిక్ ప్రాబ్లంగా కావచ్చు, దాని సివియారిటీ బట్టి నన్ను నేను పనిష్ చేసుకోవాలన్నటువంటి వారికి కలిగినటువంటి ఆ భావన. అందుకే ధ్యానం ఒక సదవకాశం. పరధ్యానంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఎన్నెన్నో పనులు చేస్తాం, ఏవేవో మాట్లాడతాం, ఏవేవో చూస్తాం. కానీ ధ్యానంలోకి వచ్చినప్పుడు మనకు అవసరమైనటువంటి వాటి పట్ల శ్రద్ధ పెరుగుతుంది, అవసరమైనటువంటి దేహం పట్ల, అవసరమైనటువంటి ఆలోచనలు ఏవి నాకు అందరికీ కూడా శ్రేయస్కరం అన్నటువంటి విధంగా మనకు ధ్యానం చూపిస్తుంది. ఆ దర్శనం, స్వీయ దర్శనం అనేటువంటిది కలగజేస్తుంది. మనం ఎంచుకునేలా, అంటే లెక్కగట్టేలా, జడ్జి కాకుండా మనల్ని బేరీజు వేసుకునేటువంటి విధంగా మన స్వోట్ అనాలిసిస్, మన స్ట్రెంగ్స్ ఏమి, మన వీక్నెసెస్ ఏమి, ఏది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది, ఏది నేను చెయ్యకూడదు, నా లక్ష్యం ఏమిటి అన్నటువంటి ఒక స్వీయ అవగాహన అనేటువంటిది ధ్యానం ఎలా కలగజేస్తుందో, మరణం తర్వాత ఇదే మనకు కలుగుతుంది. మరణానికి కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటిది నిద్రే కదా. నిద్రలో కూడా మనల్ని మర్చిపోతాం కదా. శాశ్వతంగా మన జీవితాన్నే మర్చిపోవచ్చు, ఇంకొక జీవితాన్ని కృష్ణుడు చెప్పినట్టుగా ఎంచుకోవచ్చు. చొక్కాను మార్చినట్లుగా, లేకపోతే ఇంటిని మార్చినట్లుగా మనము ఎంచుకోవచ్చు మరణం పేరుతో కొత్త జీవితాన్ని. కానీ ఇక్కడ నిద్ర మనకుంది. ఏదైతే అన్కాన్షియస్గా మనలో ఉన్నటువంటి విషయాలను, ఏవైతే అపరాధ భావనలు కావచ్చు, స్వనింద, స్వదూషణలు, ఏవైతే మనల్ని విమర్శించుకుంటున్నామో, స్వీయ విమర్శలు, వీటన్నిటిని మనం బేరీజు వేసుకునే అవగాహన. అందుకే మనల్ని ఒక్కసారి రీషెడ్యూల్ చేసుకుంటాం అన్నట్టు, రీజువనేట్ చేసుకుంటాం. రిలాక్సేషన్ అండ్ రిఫ్రెష్మెంట్తో పాటు నిద్ర ఎలా అందిస్తుందో ధ్యానంలో మనం చేతనంగా ఉంటాము. ధ్యానానికి నిద్రకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే నిద్రలో మనల్ని మర్చిపోతాం. మర్చిపోయినప్పటికీ కూడా సవరణ, సంస్కరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధ్యానంలో నువ్వు సచేతనంగా ఉండి సవరించుకునేటువంటి నీ సామర్థ్యం అనేటువంటిది నీకు అందుబాటులోకి వస్తుంది. అపరాధపు భావననే పాపము అనే దానికి ఇంకొక రిగ్రెషన్ అనుభవం, ఇయాన్ స్టీవెన్సన్ నిర్వహించినటువంటి ఒక అనుభవం ఏమిటంటే, ఒక ఆవిడ ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆశ్రయించినప్పుడు, ఆమెను గత జన్మల్లోకి రిగ్రెషన్ ద్వారా తీసుకొని వెళ్ళినప్పుడు లూయిస్ పాస్చర్ అనేటువంటి ఒక సైంటిస్ట్తో పాటు ఆమె పని చేస్తూ, గినీ పిగ్స్ కదా, చిన్ని మనం జంతువుల మీద, వాటి మీద పరిశోధనలు చేస్తూ ఆ చిన్ని జంతువులను చంపిన తర్వాత వారు కనుక్కునేటువంటి మందులు వాటిని ఎలా ప్రభావితం చేస్తాయి, లేదా వ్యాక్సిన్స్ ఎలా ఉపయోగపడతాయి, వారి పరిశోధనలకు మనుషుల మీద వాటి మీద పరిశోధనలు చేయకుండా చిన్ని జంతువులు, గినీ పిగ్స్ కానీ, లేదా మైసెస్, ఎలుకలు కానీ, వీటి మీద ఏ విధంగా పరిశోధనలు చేస్తారో ఆ చేస్తున్నప్పుడు ఆమెకు ఏమీ అనిపించకపోయినా ఎండ్ ఎప్పుడైతే వారు రిజల్ట్ పొందలేనటువంటి సందర్భాల్లో అయ్యయ్యో ఈ పరిశోధనల కోసం వీటిని నేను చంపుతున్నానే అనేటువంటి ఒక అపరాధ భావన. అందుకే సుకర్మలలో మనం ఉండాలి, ఎప్పుడు కూడా మంచి వ్యక్తులతో ఉండాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి గురువులతో మనం కలిసిమెలిసి ఉండాలి, మంచి అనుభవాలను సొంతం చేసుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా ఉత్సుకత చూపించాలని ఆమె ఎంచుకున్నటువంటి ఆ పరిస్థితుల పట్ల ఆమెకే ఒకలాంటి తిరస్కార భావన. అయ్యయ్యో నేను ఇటువంటి పరిస్థితులను ఎంచుకున్నానే. ఏదైతే మనము సమాజ వృద్ధి కోసం, సమాజ ఆరోగ్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నేను జంతువుల మీద పరిశోధన చేసి వాటి రక్తాన్ని చూడాల్సినటువంటి, వాటి చావును చూడాల్సినటువంటి అవసరం వచ్చింది అన్నటువంటి అపరాధ భావన. తాను గర్భవతి అయి డెలివరీ అయ్యేటువంటి సమయంలో పడుతున్నటువంటి నొప్పులను ఆమె వద్దు నేను ఇంత చిన్ని పిల్లలను చంపాను కాబట్టి నాకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం నాకు వద్దు అని తాను నిందించుకున్న ఆమె అపరాధపు భావనలు డెలివరీ అయ్యేటువంటి సమయంలో ఆమె మరణానికి, డెలివరీ కాకుండా మరణించినటువంటి దానికి దారి తీయడం అనేటువంటిది, అప్పుడు ఏర్పరచుకున్నటువంటి ఆమె నిర్ణయం, డెలివరీ అయితే చనిపోతాను కాబట్టి పిల్లలు నాకు వద్దు అని తీసుకున్నటువంటి ఆమె మరణ సమయంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయము మరు జన్మలో పిల్లలు పుట్టకుండా గొడ్రాల్లాగా ఉండడం అనేటి దానికి
కారణమని తెలుసుకుంటే అపరాధపు భావననే పాపము. మరి ఆరాధనా భావం అంటే ఎప్పుడైతే ఈ రకమైనటువంటి అనుభవాన్ని చూసినప్పుడు ఈ అనుభవాలన్నీ నేను దేహస్థాయిలో నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అందుకే అన్నారు కదా, సత్సంగం అనేటువంటిది, సత్సాంగత్యం అనేటువంటిది నీవు 3 జగత్తుల్లో కూడా నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నీ జీవితానికి ఒక దిక్సూచి అవుతుంది అనేటువంటిది ఎలా ఉందో నీవు అటువంటి పరిస్థితులను ఎంచుకున్నావు. అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నీవు మలవబడ్డావు. కానీ నీ జీవితాన్ని మలుచుకోవచ్చు కదా. ఆత్మస్థాయిలో నీకు అనంతమైనటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఏది కూడా నీకు పాఠము గుణపాఠం అనుకుంటున్నావు, నీవు నిన్ను సంస్కరించుకునేదానికి, నీ యొక్క పూర్తి సామర్థ్యాలను నువ్వు ప్రదర్శించుకునేదానికి ఉన్నటువంటి అవకాశం అని అనుకున్నప్పుడు, ఆ షిఫ్ట్ అనేటువంటి జరిగినప్పుడు, నీ దృష్టి మారినప్పుడు, నీ దునియా అంతా కూడా నీకు తగ్గట్టుగా నీ దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా నీ కనిపిస్తున్నటువంటి ఈ దేవదేవుని సృష్టి అంతా కూడా దివ్యంగానే కనిపిస్తుంది కదా అనేటువంటిది ఎప్పుడైతే వారికి ఆత్మస్థాయిలో వారికి అవగాహన వచ్చిందో, అందుకే పూర్ణం నుంచి చూడాలి, టోటల్ అప్రోచ్ అనేటువంటిది చూడాలి, పర్ఫెక్ట్గా కాదు. ఇంపర్ఫెక్షనిజంను చూసేటువంటిది అపరాధ భావన. అంతా కూడా ఇంపర్ఫెక్ట్గా ఉంది అనేటువంటి మాటలు. అనారోగ్యము అపరాధ భావం నుంచి వస్తూ ఉంటే, ఆరోగ్యం అనేటువంటిది ఆరాధనా భావము, ఆరాధించటం. ఎలా అయితే అంగీకరించడం ఉందో, ఆస్వాదించడం ఉందో, అభినందించడం అనేటువంటివి ఉన్నాయో, వీటిల్లో మనం మునిగి తేలుతూ ఉన్నామనుకోండి, కష్టాలు ఉండవచ్చు, మనకు నచ్చనటువంటి పరిస్థితుల్లో మనము వెళ్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనం అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే అనుకూలంగా ఉన్నాయో, పాజిటివ్గా ఉన్నాయో, మనకు తోడ్పాటు, సహకారము, చెయ్యూత, అభివృద్ధికి కారణమవుతున్నాయో వాటిని మనం చూస్తూ ఉంటే, వాటిని మనం పట్టుకుంటే, వాటితో కలిసి ఉన్నామంటే, ఏదైతే మనకు చాలా పెద్దదిగా ఉన్నటువంటి సమస్య కూడా వీటన్నిటిని నేను ఎదుర్కోగలను, వీటిని దాటగలను అనేటువంటి నమ్మకము, విశ్వాసము మనకు కలిగేలా ఈ ఆరాధనాభావం ఉపయోగపడుతున్నప్పుడు ఈ ఆరాధనే పుణ్యము. మనం శరీరాన్ని ఆరాధిస్తున్నామనుకోండి, అంగీకరించామనుకోండి, ఆస్వాదిస్తున్నామనుకోండి శరీరంతో, తప్పకుండా శరీరం మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. శరీరాన్ని వినియోగించకుండా ఉంటే శరీరం అనారోగ్యం పాలవదు. యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అన్నారు. మనం వాడాలి పూర్తిగా. ఈ వాడుకతోనే ఏమవుతుందంటే మిగతా అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. చాలా వరకు జీనియస్ కూడా తనలో ఉన్నటువంటి 10% ఆఫ్ ది శక్తి సామర్థ్యాలను వాడడు అన్నప్పుడు మనం ఎంత వాడాలి చూడండి. మనకు కావాల్సింది ఆనందం అంటున్నాం, అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలంటున్నాం. అయితే మన సామర్థ్యాలను వాడుతున్నామా? ఆరాధిస్తున్నామా? ఆస్వాదిస్తున్నామా? అభినందిస్తున్నామా? ఆస్వాదన, ఆరాధన, అభినందన, అంగీకారం అనేటువంటిది ఆరోగ్యము. తిరస్కార భావన, మనల్ని తక్కువ చేసుకునేటువంటి భావన, అలాగే మనము తప్పొప్పులను ఎంచుతూ ఉన్నటువంటి భావన, ఇదే మనకు తిప్పలను కలగజేస్తుంది, మన అనారోగ్యాన్ని సృష్టిస్తుంది. ఏదైతే అపరాధ భావన, అనంగీకారము, ఆక్రందన, ఇటువంటివన్నీ కూడా మనకు అనారోగ్యాన్ని సృష్టిస్తున్నప్పుడు కొంత ఈ పాపపుణ్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అనేటువంటిది చెప్తుంది ఆయుర్వేదంలోని అష్టాంగ హృదయం. అష్టాంగ హృదయం అంటే 8 స్థాయిల్లో అన్ని కోణాల్లో కూడా పరిశీలించి, ఏదైతే మనం బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ సోల్ అని అంటామో, మనకు కనిపిస్తున్నటువంటిది, ఇంకా కనిపించకున్నటువంటి బ్రహ్మాండం ఉంది, ఇంకా మనకు కనిపించినటువంటి అద్భుతమైనటువంటి ఆ అష్ట అంగాలు ఉన్నాయన్నట్టు, వాటన్నిటి ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో చెప్పినటువంటిదే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. వ్యాధి అనేటువంటిది ఏదైతే మనల్ని కష్టపెడుతుందో, మనల్ని వ్యయం చేస్తుందో, మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా దూరం చేస్తుందో, అటువంటి వ్యధ అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది పూర్వజన్మకృతం. ఏదైతే ప్రస్తుత క్షణం కాకుండా ఈ క్షణానికి ముందు ఉన్నటువంటిది కారణంగా తయారై ఉందో, ఆ కారణం మనకిక్కడ కార్యంగా కనిపిస్తూ ఉందో, ఒక కర్మలాగా కనిపిస్తూ ఉందో, ఏదైతే మనము అనాలోచితంగా చేస్తామో, అసంకల్పితంగా చేస్తామో, అసంపూర్ణంగా చేశామో, అది ప్రస్తుతం యొక్క పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. అనారోగ్యంగా కావచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి ఒక డిస్టర్బెన్స్ కావచ్చు, లేకపోతే ఒక సపరేషన్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, వీటికి కారణమవుతుందో, ఏదైతే మనము పూర్వజన్మ కృతం అసంపూర్ణంగా చేశామో, అవేర్నెస్ లేకుండా చేశామో, ఇంపర్ఫెక్ట్ అనేటువంటి భావంతో చేశామో, అపరాధ భావంలో మునిగి తేలుతూ ఉన్నామో ఆ గతంలో, ఇదంతా కూడా తుడిచిపెట్టుకొని రావాలి అంటే మనము ఇక్కడ బాధ్యత చేపట్టేటువంటి ధ్యానం ద్వారా వచ్చినటువంటి ఆ సుజ్ఞానము, ఆత్మజ్ఞానం ఏం చేస్తుందంటే మనకు అంతవరకు పరిమితంగా ఉన్నటువంటి
ఏదైతే పర్ఫెక్ట్గా చేయాలన్నటువంటి నేపథ్యంలో అంతటా ఇంపర్ఫెక్షనిజంను చూసామో, టోటల్గా చూడలేకపోయామో, సంపూర్ణంగా మనము ఆస్వాదించలేకపోయామో, ఆరాధించలేకపోయామో, అటువంటి జీవితానికి కావలసినటువంటి అడుగులు వేస్తాం. అందుకే ప్రతిదీ కూడా సవరణే, ప్రతిదీ కూడా సంస్కరణే. మనకు ఏదైతే సంస్కారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకున్నటువంటి కారాలు కదా, మమకారము, అలాగే మనకున్నటువంటి అహంకారము, వీటన్నిటిని కూడా స్వీకరిస్తూ ఇలా వాటన్నిటిని అర్థం చేసుకుంటూ మనం శ్రీకారం చుట్టేటువంటి విధంగా మన జీవితాన్ని మనము నడిపిస్తున్నటువంటి తరుణంలో అపరాధపు భావనే అనారోగ్యము, ఆరాధనా భావమే ఆరోగ్యం అనేటువంటి దాన్ని మనం మరింతగా చూస్తూ లోతుల్లో గమనిస్తున్నప్పుడు, మనలో ఒక సమన్వయము సృష్టించబడుతున్నప్పుడు, అంతా పరిపూర్ణంగా మనం చూడగలిగినప్పుడు, ఇదే అనుభవం ఇంకొక మనస్తత్వ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఆస్మాతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని పూర్వజన్మ ప్రతిగమనం అంటే వాటి యొక్క మూలాల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నటువంటి సమయంలో నేను అయిష్టంగానే నా తల్లికి పుట్టున్నాను, అంటే గర్భం ధరించింది, తాను పెళ్ళి కాకుండానే నన్ను గర్భం దాల్చింది, నేను అనవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నాను అన్నటువంటి ఆ భావన ఎప్పుడైతే ఏర్పడిందో, ఆ అపరాధ భావన చిచిచి అని తాను నిందించుకునేటువంటి తత్వం కదా. తల్లి ఎప్పుడైనా కానీ అబార్షన్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ అబార్షన్ కాకుండా నిలబడి పుట్టినటువంటి పిల్లల్లో ఈ అపరాధ భావన కలుగుతుంది. పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీకు చేత కాదు, నువ్వు పాడినటువంటి పాట బాగా లేదు, ఇంత అధ్వాన్నంగా ఉంది అని చెప్పినటువంటి మాట ఆ చిన్ని హృదయాన్ని తాకినప్పుడు వారికి కలిగినటువంటి వారి పట్ల ఆత్మన్యూనతా భావం, నేను పొరపాటు చేశాను, నేను పాడకుండా ఉండింటే బాగుండేది, నా వల్ల మా తల్లిదండ్రుల యొక్క గౌరవం తగ్గిపోయింది అందరి ముందు అనేటువంటి ఇటు భావనలు, అంటే స్వనింద అనేటువంటి ఈ స్వనింద ఎక్కువ మోతాదుల్లో ఉంటే దీన్నే మనకు క్యాన్సర్గా కూడా విధంగా తయారవుతుంది. సంభోగం పట్ల ఉన్నటువంటి అయిష్టత, తిరస్కార భావన, అపరాధ భావన ఏ విధంగా అయితే సంభోగానికి సంబంధించినటువంటి జననేంద్రియాలకు సంబంధించినటువంటి క్యాన్సర్గా, అంటే యూటిరైన్ క్యాన్సర్ కావచ్చు, పెనైల్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఏ విధంగా ఓవేరియన్ క్యాన్సర్గా, ఏ విధంగా ఆ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి దాని పట్ల ఉన్నటువంటి అపరాధం, తిరస్కార భావన ఏ విధంగా దారితీస్తుందో, అలాగే తీసుకునేటువంటి ఆహారం కూడా ఎప్పుడు నిందించుకుంటూ, ఎప్పుడు కూడా నేను సరికాని ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది, నన్ను నేను శిక్షించుకుంటున్నాను అనేటువంటి భావన గ్యాస్ట్రిక్ క్యాన్సర్గా, లేకపోతే కొలనిక్ క్యాన్సర్గా, పెద్దపరివు క్యాన్సర్గా, దేన్ని మనం తిరస్కరిస్తున్నామో, దేన్ని వాటి పట్ల మనకు ఆత్మన్యూనతా భావం ఉందో, దేని పట్ల మనకు ఆ రకమైనటువంటి అపరాధ భావన ఉందో, దానికి ముడిపడినటువంటి ఆ ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ఆ శక్తి క్షేత్రాల్లో కలిగినటువంటి అపసవ్యతలు, బ్లాక్స్ అనేటువంటివి ఆయా భాగాలను మనకు అనారోగ్యాన్ని సృష్టించుకునేలా ఏ విధంగా తోడ్పడుతున్నాయో, తోడుపాటు అనేది ఎలా ఉందో, మనమే పాటు అన్నట్టు, ఎవరి పాటలు వారే పడాలన్నట్టు, ఏ విధంగా అపరాధ భావనను నువ్వు తోడు తెచ్చుకుంటే అక్కడ అనారోగ్యం ఉంది. అలా కాకుండా ఆరాధనాభావము, అభినందనాభావము, ఆస్వాదించేటువంటి భావన ఉందనుకోండి. అందుకే అన్నారు జీవితాన్ని ఆస్వాదించాలని. ఎంతవరకు ఆస్వాదిస్తున్నాం చూడండి. ఎప్పుడు కూడా మనము ఒక బర్డన్ లాగానే చూస్తున్నాం, బెనెడిక్షన్ లాగా చూస్తున్నామా? ఎవరో ఇంపోజ్ చేసినట్టుగా ఉంటున్నాం, కానీ మన జీవితానికి మనమే కంపోజ్ చేసుకుంటున్నాము, మనమే సృష్టికర్త అనేటువంటి ఆ అవగాహనలో ఉంటున్నప్పుడు మనం బాధ్యత చేపట్టము. బాధ్యత చేపట్టినదంతా కూడా భగవతత్వమే కదా. బాధ్యత విస్మరిస్తే అంతా కూడా భయంతో మనము ఎంతో మనల్ని బాధ పెట్టేటువంటి రోగాలను ఆశ్రయించేలా చేస్తున్నప్పుడు అపరాధపు భావననే మనకు అనారోగ్యము. అలాగే ఆరాధనా భావమే ఆరోగ్యం అనేటువంటిది ఇంకొక సంఘటన ఏమిటంటే, ఎవరైతే ఆస్తమా అనేటువంటి దాన్ని ఇంకా గత జన్మల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు వారిలో ఇక నేను బాధ్యత చేపట్టలేను, నేను అనవసరంగా బాధ్యతలు చేపట్టాను, అది వివాహం కావచ్చు, లేకపోతే ఎంచుకున్నటువంటి పిల్లలు కావచ్చు, అన్నీ కూడా బర్డెన్ అవుతున్నాయే. అందరికీ డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నేను ఇటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో నాకు ఆ భగవంతుడు అందించాడనేటువంటి ఆ నిందించుకుంటూ, తాను నిందించుకుంటూ, సృష్టిని నిందిస్తూ, సర్వేశ్వరుని నిందిస్తూ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ సమయంలో తన్ను కాల్చుకున్నప్పుడు అతనికి కలిగినటువంటి ఆ రియలైజేషన్, అరే నన్ను నిందించుకోవడం వల్లనే కదా ఇలా జరిగింది, మళ్ళీ నిందించుకోకూడదు, దీన్ని సవరించుకోవాలంటే శరీరంలో ఆ మెమరీ ఏదైతే ఉందో దాన్ని మనం కర్మ అన్నాం.
ఏదైతే ఈ రకంగా మనల్ని నిందించుకునేటువంటి భావన, అపరాధ భావన అనేటువంటిది వారికి మరుజన్మలో ఆస్తమాగా, అదే తన్ను అంగీకరించినటువంటి తల్లి కడుపులో తాను జన్మ తీసుకుంటూ అబార్షన్ తలపెట్టాలని కోరుకుంటున్నటువంటి తల్లి గర్భంలో ఉంటూ, అరెరే నేను అననుకూల పరిస్థితుల్లోనే ఉన్నానే, బయటికి వస్తున్నప్పుడు కూడా ఆ మెడ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రేవు అనేటువంటిది, కార్డ్ అరౌండ్ ద నెక్ అనేటువంటిది, అంటే వారు ఎక్స్ప్రెస్ చేసుకోలేకుండా గాలి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి ఆస్తమా అనేటువంటి దాన్ని చిన్న వయసు నుంచే ఆకర్షించడం అనే దానికి ఏ విధంగా కారణమైందో, అపరాధపు భావననే అనారోగ్యము. ఆరాధనా భావం అనేటువంటిది ఉంటే తెలుసుకున్నాం, అపరాధ భావన అనేటువంటిది మనకు అనారోగ్యాన్ని సృష్టించిందన్నప్పుడు ఎందుకు ఆరాధించకూడదు, మనల్ని మనము ఎందుకు గౌరవించుకోకూడదు, మనల్ని ఎప్పుడు కూడా ఆ స్వీకరించడము, అభినందన అనేటువంటిది ఎందుకు చేపట్టకూడదు ఒకవేళ ఆరోగ్యాన్ని మనం ఆశిస్తూ ఉంటే. మనం వింటుంటాం పొరుగింటి పుల్లకూర రుచి అని. మనకున్నటువంటి కూర రుచి మనకు తెలియక పొరుగింట్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి వాసనలు కావచ్చు, వారు ఇంకా ఎంతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నారనేటువంటి ఈ రకంగా మనం జీవిస్తుంటాం. ఇదే మనల్ని జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆరాధన ఉన్న చోట, ఎప్పుడు ఈ స్వీయ గౌరవం ఉన్న చోట, స్వీయ అంగీకారం ఉన్న చోట మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కానీ ప్రతి విషయాన్ని కూడా విలువతో చూస్తున్నప్పుడు జీవితం ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆనందాన్ని మనం గమనించకుండా పక్కవారి ఆనందాలనే మనం చూస్తున్నాం అనుకోండి, ఆ విధమైనటువంటి ఆనందం నాకు లోపించింది అనేటువంటి ఈ రకమైనటువంటి అసంతృప్తి లేకపోతే ఇన్కంప్లీట్నెస్ అనేది మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటే ఇక శరీరం కూడా అనుకుంటుంది, ఎందుకు ఇంత గొప్పదైనటువంటి జీవితం ఉంటే, ఇంత గొప్పదైనటువంటి భాగాలు ఉంటే అన్నింట ఆ ఇన్కంప్లీట్నెస్ చూస్తుంటే అతనికి ఆ ఇన్కంప్లీట్నెస్గా చూసేటువంటి, ఇంపర్ఫెక్ట్గా చూసేటువంటి విధానం తెలియాలంటే ఇక్కడ నేను ఒక బాధను సృష్టిస్తాను దీని మీద. ఎందుకంటే బయట విషయాలనే పట్టించుకుంటున్నాడు, బయటనే కంపేర్ చేస్తున్నాడు. ఇక నీ సామర్థ్యంతో నీతో నీవు పోటీ పడకుండా, అందుకే అంటుంటారు నీకు నీవే పోటీ అన్నట్టుగా, ఇది గమనించకుండా ఉన్నావన్నటువంటి ఆ లెసన్ నేర్పించేటువంటి నేపథ్యంలోనే శరీరం తనకు అనారోగ్యాన్ని సృష్టించుకుంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ పట్టించుకుంటావు కదా. మనకు తెలిసిన విషయమే, భార్య ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చాలా దుబారాగా తిరుగుతూ ఉంటే భర్త తరచుగా అనుకునేవాడట, నాకు నా భార్య సేవ చేయాలంటే నాకు పెరాలసిస్ వస్తే బాగుంటుంది అని. నేను ఒక చోట ఉంటే నాకు సేవ చేస్తుంది కదా, నాకు సేవ చెయ్యాలి అని బలవంతంగా తాను ఏర్పరచుకున్నటువంటి తన పరిస్థితికి తను నిందించుకుంటున్నటువంటి అపరాధ భావన, అందరి పిల్లలు బాగున్నారు, నా పిల్లమే అన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా నాకు ఏమాత్రం కూడా సేవ చేయడం లేదు, ఏమాత్రం ప్రేమ చూపడం లేదని తాను నిందించుకున్నటువంటి ఆ స్వనింద ఏం చేసిందంటే పెరాలసిస్ వచ్చేలా చేసింది. అంటే మనల్ని మనం శిక్షించుకుంటాం, మనలో బలంగా ఉన్నటువంటి ఈ అపరాధ భావన మనకు ఉందో లేదో టెస్ట్ చేసుకోవచ్చు ఒకసారి. ఎన్నిసార్లు మనం చిచిచి అని అనుకుంటున్నాం, రాసుకోండి మన జీవితాల్లో. అలాగే ఎప్పుడు కూడా మన జీవితాన్ని కాకుండా పక్కవారి జీవితంతో మనం కంపేర్ చేస్తున్నాం. మూడవది, ఉన్నటువంటి వాటిని గౌరవించకుండా నాకు ఏమీ లేవు అనేటువంటి దాంతో అసంతృప్తిలోని ఎన్నిసార్లు మనము అటువంటి పరిస్థితుల్లోనే కంటిన్యూ చేస్తున్నాం. ఇదే మనం గమనిస్తే మన కాలాన్ని, అంటే ఉన్నటువంటి సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయడం కానీ, మన బంధువులను కానీ, లేకపోతే మన కుటుంబ వ్యవస్థ కానీ మనం నిర్లక్ష్యం చేస్తుంటే మన ఎంపికనే మనము తిరస్కరిస్తున్నట్టు. ఇక ఐదవది, ఏదైతే ఏ మతంలో ఉన్నావో, చాలామంది మతాలు మారుతూ ఉంటారు, లేకపోతే ప్రాంతాలు మారుతుంటారు, పార్టీలు మారుతుంటారు. అంటే ఉన్నదాన్ని వారు అక్సెప్ట్ చేయకుండా, అంగీకరించకుండా పక్కదాని వైపు చూస్తున్నామంటే మనం ఎంత ఇంపర్ఫెక్షనిజంలో ఉన్నామని మనము తెలియకనే, మనం అజాగరూకతతో మనం ఆ షిఫ్ట్ చేసేటువంటి నేపథ్యంలోనే మనల్ని మనం కించపరుచుకుంటున్నాము. ఎవరికైనా రకరకాల అనారోగ్యాలు దీర్ఘకాలికంగా ఉంటాయి అంటే దాన్ని కొంత లోతుగా చూడాలి. మన అపరాధ భావన అక్కడ ఒక్కొక్క లేయర్ తొలగిస్తున్నప్పుడు ఎక్కడ మనల్ని తిరస్కరిస్తున్నాము, ఎక్కడ మనల్ని అంగీకరించడం లేదు, ఎక్కడ మన గౌరవాన్ని మనం కోల్పోతున్నాము, పక్కవారికి అనుగుణంగానే మన జీవితం నడుస్తుంది అనేటువంటిది ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా రాస్తూ ఉంటే మనకే తెలుస్తాయి. మన అపరాధ భావన ఎక్కడ గిల్ట్ ఉంది. ఎవరైనా ఒక మాట అంటే మనం అంతా దాన్ని మనసులోనే పెట్టుకొని అలానే క్యారీ చేస్తుంటాం. మనం గతానికి బై చెప్పాలనుకుంటామే, కానీ వర్తమానంలో ఎందుకు జీవించాం? ఈ గతం యొక్క అపరాధ భావన్నే మనకు వర్తమానాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు, అనారోగ్యాలను సృష్టిస్తున్నప్పుడు గతానికి బై చెప్పాలన్నటువంటి ఆ స్ఫురణ మనకు ఎందుకు రావడం లేదు? ధ్యానం గతానికి ఎలా అయితే యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. చిత్తం యొక్క వృత్తి గతం గురించి ఆలోచించడం కాబట్టి అదంతా కూడా తుడిచిపెట్టుకునేలా చేస్తుంది. యోగ కర్మసు కౌశలం అన్నట్టుగా, యోగస్థ కురుకర్మాని అన్నట్టుగా
ధ్యానం నిర్విషయ అన్నట్లుగా, మనో నిర్విషయ అన్నట్లుగా అదంతా నిర్విషయం చేసినటువంటి సామర్థ్యంలో మన సామర్థ్యం వర్తమానంలో మరింత పెరగదు. ఏదైతే అపరాధ భావన ఉందో, ఏదైతే అనంగీకారం ఉందో, ఏదైతే ఆక్రందన ఉందో వాటిని పక్కన పెట్టి ఆరాధించే గుణం, అభినందించే గుణం, ఆస్వాదించే గుణం, ఇవన్నీ కూడా ఈ ఆత్మతత్వంలో విరాజిల్లేటువంటి తత్వం ఎప్పుడైతే మనకు వృద్ధి చెందుతూ ఉంటాయో, పెరుగుతూ ఉంటాయో, ఆరోగ్యం అనేటువంటిది మనకు రాదు. కాబట్టి ఈరోజు మనం అపరాధ భావనకు స్వస్తి పలికి ఆరాధనా భావాన్ని మనలో ఎంతగా పెంచుకుంటే దేహాన్ని ఎలా ఆరాధించాలి, మన మనసు నుంచి వస్తున్నటువంటి ఆలోచనల యొక్క, సంకల్పాల యొక్క విలువ ఎలా తెలుసుకోవాలి, మన బుద్ధిని ఏ విధంగా సునిశ్చితం చేసుకోవాలి, ఆత్మ యొక్క పరిమళాల గుబాలింపులు ఏ విధంగా వెదజల్లాలి అనేటువంటి ఒక చక్కని ధ్యాన సాధన ఇప్పుడు చేద్దాం. హాయిగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని వేళ్ళు కలుపుకొని కాలువేళ్ళు కలుపుకొని హాయిగా సుఖమయ సహజమైన సరళమైన శ్వాసను గమనిస్తూ వద్దాం. చక్కని చిరునవ్వు ముఖం మీద ఉంచుకొని ఆ చిరునవ్వుతో శ్వాసను చూస్తూ ఉందాం. సాక్షిగా, శ్వాసకు సాక్షిగా మనం ఉంటున్నప్పుడు, మన ఆలోచనలకు కూడా సాక్షిగా ఉంటున్నప్పుడు, మనకు మనమే సాక్షిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో శ్వాస మరింత చిన్నదవుతూ భ్రూమధ్యం వైపు వెళ్తూ అక్కడ స్థితమవుతున్న కొద్దీ ప్రతి శ్వాస మనలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ సంయమనాన్ని, ఆత్మ స్థిరత్వాన్ని నింపుతూ హాయిగా మరింత గాఢమైన స్వస్థితిలోకి ప్రయాణం చేస్తూ అలా చేస్తున్నప్పుడు మన అపరాధ భావనలు ఎక్కడ ఉన్నాయో మన శరీరంలో మనకు తెలుస్తూ ఉంది. శరీరంలోని అణువుల్లోనూ, పరమాణువుల్లోని, కణాలలోనూ, అవయవాలలోనూ నిక్షిప్తమైన నింపబడి ఉన్నటువంటి అపరాధపు భావనను మనం చూడగలుగుతున్నాము. మన ప్రతి శ్వాస ఆ అపరాధ భావనను చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని పెంచుతూ ఉంది. చూస్తేనే కదా ఆ చిదాకాశ చిదానంద తత్వం, ఆ చిన్మయ తత్వం మనకు తెలిసి వచ్చేది. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ అపరాధ భావన ఒక డిస్కంఫర్ట్గా, ఒక పెయిన్గా, ఒక అనీజినెస్గా మనకు తెలిసి వస్తుంది. ఆ అపరాధ భావన ఆలోచనకు రూపం లేదని అంటాం, కానీ ఆలోచనను గమనిస్తే ఆలోచనలను స్థితమవుతున్నప్పుడు ఆలోచనలకు మూలమైనటువంటి చైతన్యము మనకు దర్శనం ఇస్తుంది. హాయిగా అలా చూస్తూ వద్దాం. మన అపరాధ భావన ఎక్కడ ఉందో, ఏ ప్రాంతంలో ఉందో దర్శించడమే కదా ధ్యానం యొక్క ఉద్దేశ్యం, పరమావధి. అలా చూస్తున్నప్పుడు శ్వాస మనకు సహకరిస్తుంది. శరీరాన్ని హాయిగా చేస్తూ, మనసును ప్రశాంతంగా చేస్తూ ఈ నిశ్చల స్థితిలో, ఈ నిర్మల స్థితిలో, ఈ నిర్విషయ స్థితిలో మన అపరాధ భావనను చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉందో అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ చూడడంతోనే మనకు అక్కడ కాంతి అనేటువంటిది జనిస్తూ ఉంది. చీకటి ఉన్న చోటనే మనకు అనారోగ్యం ఉంది. జ్ఞానం లేని చోటనే మనకు బాధ అనేటువంటిది ఉంది. జ్ఞానం అనేటువంటి తేజస్సు, కాంతి అలా దర్శిస్తున్న కొద్దీ అక్కడ మనకు కనిపిస్తుంది. ఉన్న కాంతిని చూడగలుగుతున్నాము. ఉన్న జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మనము చూడడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము మన అపరాధ భావన చూస్తూ ఉన్నామో ఎక్కడ ఉందో, అది ఎక్కడైనా కావచ్చు, శరీరంలోని ఏ భాగమైనా కావచ్చు, ఎంతదైనా కావచ్చు, దాన్ని చూస్తున్నప్పుడు మరింత స్పష్టంగా దానిలోకి వెళ్తూ ఉన్నప్పుడు జ్ఞానం అనేటువంటి తేజస్సు, ఆనందం అనేటువంటి సమాధానం, నీతో నీవు సంబంధం పెట్టుకుంటున్న కొద్దీ, నీలోకి నువ్వు ప్రయాణం చేస్తున్న కొద్దీ ఆ ద్వారం ద్వారా, అపరాధం అనేటువంటి ద్వారం ద్వారా వెళ్తున్న కొద్దీ చూడండి, అలా వెళ్తున్న కొద్దీ పొరలుగా విడిపోతున్నటువంటి, దూరం అవుతున్నటువంటి నీ స్వదర్శనంలో, స్వీయ దర్శనంలో స్థితమవుతున్న కొద్దీ ఈ అపరాధ భావనంతా అలా తొలగిపోతూ ఉన్న కొద్దీ అక్కడంతా ఆనందమే కనిపిస్తుంది, ఆరోగ్యమే కనిపిస్తుంది, ఆరాధనే కనిపిస్తుంది, అంగీకారమే, అభినందనే తెలుస్తూ ఉంది. హాయిగా శరీరమంతా తేలికగా, మనస్సంతా ప్రశాంతంగా, అప్రమత్తంగా, అవేరుగా ఉన్నటువంటి ఆనందకరమైన స్థితి, హాయిగా దానిలో స్థితమవుతూ ఉందాం. అలా స్థితమవుతున్న కొద్దీ ఎంత ఆనందమో కదా, ఎంత హాయో కదా.
అవధులు లేకుండా ఉన్నటువంటి మన స్థితి మనకు తెలిసి వస్తుంది. ఆరాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందన్నటువంటిది అవగాహన పెంపొందుతూ ఉంది. ఆ ఆరాధనలో స్థితమవుతున్న కొద్దీ ఎంత హాయో కదా. ప్రతి భాగం కూడా మరింత వ్యాకోచిస్తూ ఉంది, మరింత ఎక్స్పాండ్ అవుతుంది. జీవితం అంటే ఎక్స్పాన్షనే కదా. ఎక్స్పాన్షన్ ఉన్న చోట ష్రింకేజ్ ఉందా? కుంచుకుపోవడం ఉందా? స్వనింద ఉందా? ఆక్రందన ఉందా? లేవు కదా. అంతా కూడా ఆరాధనే, అంతా కూడా అభినందనే, అంతా కూడా ఆస్వాదించుకోవడమే. వాహ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. ప్రతి శ్వాస కూడా ఈ ఆరాధనా తత్వంలో స్థితమవుతుంది. అన్నింటినీ కూడా గౌరవించేటువంటి సమగ్రమైనటువంటి ఆ సంతుష్టమైనటువంటి సమగ్రమైనటువంటి ఆ స్థితిలో విరాజిల్లుతూ ఉంటే ఎంత హాయో కదా. ప్రతి శ్వాస మిమ్మల్ని మరింతగా స్థితం చేస్తూ ఈ ఆరాధనా తత్వంలో, ఈ ఆస్వాదనా తత్వంలో జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. జీవితంలోని ప్రతి అనుభవాన్ని కూడా గౌరవంతో స్వీకరించేలా, అభినందించేలా చేస్తుంది. ప్రతి భాగం కూడా అభినందించబడుతున్నప్పుడు, ప్రతి వ్యవస్థ కూడా అభినందించబడుతూ ఉన్నప్పుడు, ఆరాధించబడుతున్నప్పుడు ఆరోగ్యం స్థితం కావడం లేదు. ఆరోగ్యం మన సహజ స్థితి అని అవగాహన కలగడం లేదు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. హాయిగా శ్వాస శ్వాసకు ఏ మంత్రము లేకుండా, ఏ దైవరూపం లేకుండా శ్వాస సహితంగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ అద్భుతం బయట ఉన్నటువంటి అన్ని అద్భుతాలను చూసేలా చేస్తుంది. ప్రతిదీ కూడా అద్భుతమే. ఎవ్రీథింగ్ ఈజ్ మార్వలస్, మ్యాగ్నానిమస్ అన్నటువంటి ఈ భావనలో, ఆ మెగా లీవింగ్లో ఉన్నటువంటి ఆ స్థితి ఎంత హాయో కదా, ఎంత అద్భుతమో కదా. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. అలానే ఉంటున్నప్పుడు ఈ స్థితిలో మనం ఎంతగా ఉంటే ఈ ఆరాధనా తత్వంలో ఇప్పుడు చూద్దాం, మన శరీరాన్ని మనం గౌరవిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ భావన వ్యక్తం చేద్దాం. ఒక సంకల్పం, మనల్ని సరి చేసుకోవాలి అనేటువంటి సంకల్పం కాదు, సరిగా ఉందన్నటువంటి సంకల్పాన్ని వెదజల్లుదాము. ఏదో లోకవాసులు లేదా ఎవరో గురువులు లేదా ఎవరో దేవతలు నాకు ఇది అందించాలి అనేటువంటి నేపథ్యంలో కాకుండా దాన్ని వెదజల్లేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని వ్యవస్థలకు, అన్ని భాగాలకు, అన్ని లోకాలకు అంతటా ఇలా వెదజల్లుతున్నటువంటి ప్రసారం చేస్తున్నటువంటిదే సరి అయినటువంటి ఆరాధన. ఆరాధన అంటే పొగడం కాదు. ఆరాధన అనేటువంటిది ఎప్పుడైతే నిన్ను ఆస్వాదించుకుంటున్నావో ఆ స్వాంతన, ఇతరులకు స్వేదను కలిగించకుండా అందరిలో కూడా ఆ సమృద్ధిని పెంచేటువంటి విధంగా ఉపయోగపడుతున్నప్పుడు ఇది కదా జీవితం. హాయిగా ప్రతి శ్వాస మరింతగా మనలో స్థితం చేస్తూ ఈ ఆరాధనా తత్వంలో ఈ ఆరాధన అనేటువంటి పుణ్యాన్ని పెంచుతూ ఉన్నప్పుడు పుణ్యలోకాలన్నింటినీ దర్శిస్తున్నాము. ఉన్నటువంటి పుణ్యలోకం చుట్టూ ఉన్నటువంటి లోచనానికి మనకు అందకుండా ఉన్నటువంటి అన్ని లోకాలు మనకు సహకరిస్తున్నప్పుడు, ప్రతి వ్యక్తి, ప్రతి దేవత, ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటున్నప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. బీ దేర్ ఇన్ దట్ స్టిల్నెస్. శ్వాస శ్వాసకు మరింత హాయిగా అవుతూ చిరునవ్వు ముఖం మీద పెరుగుతున్న కొద్దీ ప్రతి శ్వాసతో ఈ ఆరాధన అనేటువంటిది, దేహ ఆరాధన, ఆత్మ ఆరాధన, ఆరాధన అన్నవి ఆ పాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ సుందరంగా అనిపిస్తుంది కదూ, ప్రతిదీ సవ్యంగా అనిపిస్తుంది కదూ, ప్రతిదీ సమన్వయంతో సృజనాత్మకంగా సమృద్ధిగా అనిపిస్తుంది కదూ. ఇది కదా జీవితం అంటే. ఆరాధనా తత్వాన్ని పెంచుకోవడంతోనే మన పుణ్యాన్ని పెంచుకుంటున్నాము. అపరాధ భావన అనేటువంటి పాపాన్ని మనం తొలగించుకోవాలంటే ఆరాధన అనేటువంటి పుణ్యం పెరగాలి. ఈ అపరాధ భావన తొలగాలి అంటే, ఈ ప్రాయశ్చిత్తం కలగాలంటే, పశ్చాత్తాపం కలగాలి అంటే అన్నిటికీ మూలమైంది ఆరాధనే. ఆరాధనను మించినటువంటి ఔషధం లేనే లేదు అన్నటువంటిది తెలిసి వచ్చిన వేళ, ఆరోగ్యం తాండవిస్తున్న వేళ, అలా ఫౌంటైన్ లాగా ఈ ఆరాధన అన్ని కణజాలాలకు స్పృశిస్తూ, అన్ని కణజాలాలను, అవయవాలను పరామర్శిస్తూ, అన్ని భాగాలను, వ్యవస్థలను గౌరవిస్తూ ఉన్నప్పుడు ఆ తాండవిస్తున్నటువంటి నటరాజ తాండవం చేస్తున్న ఆరోగ్యాన్ని దర్శించండి.
ఆరోగ్యాన్ని చూస్తున్నప్పుడు ఆరోగ్యం మన స్థితి అనేటువంటిది అర్థం కావడం లేదు. ఇలా ఇలా వ్యాప్తి చెందుతున్న కొద్దీ ఈ ఆరాధనా భావం దేహం పట్ల, మనసులోని ఆలోచనల పట్ల, సృష్టి పట్ల, సృష్టికర్త పట్ల, సమస్త ప్రాణుల పట్ల కలుగుతున్నప్పుడు ఆ ఏకత్వంలో మనకు కలుగుతున్న భావనే కదా ఆరోగ్యం అంటే. హాయిగా అలా అలా స్థితమవుతున్న కొద్దీ ప్రతి అణువు మరింత తేజస్సుతో, మరింత ఆరోగ్యంతో, మరింత సమృద్ధితో, మరింత ఆ బ్రహ్మానందంతో నింపబడుతున్నప్పుడు అక్కడ ఉందా చూడండి అపరాధ భావన, ఆక్రందన ఉందా? ఎక్కడ కనిపించడం లేదు చూడండి. అందుకే జ్ఞానం అనేటువంటి తేజస్సు ఉన్న చోట సర్వం జ్ఞానప్లవైనైవ వృజనం సంతర్ష్యసి అంటే ఎటువంటి కష్టాలైనా కావచ్చు, ఎటువంటి బాధలైనా కావచ్చు, సర్వం జ్ఞానప్లవైనైవ ఈ జ్ఞానం చేత ఆరాధనా జ్ఞానం, ఆస్వాదనా జ్ఞానం, అభినందన జ్ఞానం అనేటువంటిది ఎక్కడైతే ఈ ఆత్మ జ్ఞాన పరిమళాలు ఉంటున్నాయో ఆక్రందనలన్నీ పటాపంచలవుతున్నాయి, అపనిందలన్నీ కూడా దూరం అవుతూ ఉన్నాయి, అవరోధాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఎక్కడ వాటికి తావు లేకుండా ఉన్నటువంటి ఆ ఆరోగ్య స్థితిలో మనం అలా అలా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఈ జ్ఞానం, ఈ తేజస్సు, ఇది కదా ప్లవనామ సంవత్సరం, ఇది కదా నౌక, మనల్ని తరించేటువంటి నౌక, ఇది కదా ఆధ్యాత్మిక ధ్యాన విప్లవం, ఇది కదా మొమెంటం అంటే. ఈ మొమెంటం, మెడిటేటివ్ మొమెంటం అనేటువంటిది అంతటా విస్తరిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆ మైండ్ఫుల్నెస్ స్థితమవుతూ ఉన్న కొద్దీ, పరిపూర్ణంగా చూస్తున్న కొద్దీ, ఆరాధిస్తూ ఆస్వాదిస్తూ ఉన్న కొద్దీ అణువణువు ఆరోగ్యం, అణువణువు ప్రశాంతత, అణువణువు భోగభాగ్యాలు, అణువణువు సిరి సంపదల ఆ సమృద్ధి. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. అలానే ఉందాం. ఆ నిర్విషయ స్థితి, నిర్మల స్థితి, నిర్గుణ స్థితిలో అలా అలా ఉంటున్నప్పుడు ప్రతిదీ అవకాశంలాగా అనిపిస్తుండడం లేదు. ప్రతిదీ కూడా ఎదుగుదల, ప్రతిదీ కూడా ఏకత్వం యొక్క దర్శనమే అని తెలిసి వస్తుంది కదూ. ఈ ఆరాధనా తత్వంలో మనం తీసుకుంటున్నటువంటి, అవేర్గా తీసుకుంటున్నటువంటి ప్రతి ఆహార పదార్థం కూడా సరి అయినటువంటి మోతాదుల్లో అన్ని వ్యవస్థలకు అందుతున్నప్పుడు, ఆ శక్తి పెంపొందుతూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి ఆరోగ్యాన్ని మనం గమనిద్దాం. ఏదైతే కృతజ్ఞతాభావం ఉందో, కృతజ్ఞతాభావం లోపించడం వల్ల పశ్చాత్తాపం అనేటువంటిది ఏ విధంగా లోపించిందో, క్షమాపణలు తెలియజేయకపోవడం ద్వారా మనలో పెరిగినటువంటి అపరాధ భావన ఏదైతే అడ్డంకులుగా ఉందో అవన్నీ కూడా తొలగిపోయినప్పుడు మన వైపు ప్రవహిస్తున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య కారకాలు, ద రీజన్స్ ఆఫ్ ది పర్ఫెక్ట్ హెల్త్, టోటల్ హెల్త్ మనకు మన వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి పట్ల మన అంగీకారం, వాటి పట్ల మన అభినందన మనం వ్యక్తపరుస్తున్నప్పుడు ఆ సమృద్ధి అవుతున్నటువంటి ఆరోగ్యాన్ని గమనిద్దాం. శరీరం, మనస్సంతా తేలికగా అవుతూ, ఆరోగ్యంగా అవుతూ, అణువణువు మరింత ఈ అభినందనా భావం, ఆశీర్వాద భావం, అనంత అచ్యుత అమరికలు లేనటువంటి ఆ ఏకత్వ చైతన్యతత్వం వృద్ధి అవుతూ ఉన్న కొద్దీ, ఆరోగ్యం అంతా కూడా అలా విరాజిల్లుతూ ఉన్న కొద్దీ చూడండి ప్రతి అవయవం కూడా మరింత ఆరోగ్యంగా ఉంది, మరింత శక్తివంతంగా పనిచేస్తూ వాటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ఉన్నప్పుడు మన లక్ష్యం వైపు, ఉన్నత లక్ష్యం వైపు, మన శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, విశ్వ శ్రేయస్సుకై ఈ దేహం ఉపయోగపడుతున్నటువంటి వేళ, మన ఆరోగ్యానికి ఒక లక్ష్యం ఉన్నటువంటి ఆ లక్ష్య సాధన వైపు నడుస్తున్న వేళ, పనిచేస్తున్నటువంటి ఈ శరీరానికి కావలసినంత ఆరోగ్యం అందుతున్న వేళ ఆరాధనా భావమే కదా పుణ్యమని, అటువంటి పుణ్యపురుషులు మనమే అని, ఆ పుణ్యపురుషులు విలసిల్లుతున్నటువంటి ఈ వసుదైక కుటుంబకం అంతా కూడా మన బాధ్యతే అని తెలిసి వస్తున్న వేళ, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. శ్వాస శ్వాసకు మరింత ప్రగాఢమైనటువంటి స్థితిలోకి జారుకుంటూ
ఆ స్థితిని జుర్రుకుంటూ హాయిగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా, నిర్గుణంగా, నిర్విషయంగా భాసిల్లుతూ ఉన్నప్పుడు అపరాధ భావాలన్నీ తొలగిపోయాయి కాబట్టి అనారోగ్యాలన్నీ దూరమై ఆరాధన, ఆస్వాదన, ఆశిష్యులు అభివృద్ధి చెందిన వేళ ఆరోగ్యం తాండవిస్తూ, ఇది కదా మన స్థితి, ఇందుకోసం కదా, దీనితో కదా నేను జీవించవలసింది అన్నటువంటిది తెలిసి వస్తున్న వేళ, అందరికి ఇది అందించేటువంటి నేపథ్యంలో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అందిస్తున్న వేళ, పంచుతున్న వేళ కలుగుతున్నటువంటి ఆనందం అణువణువు ఆస్వాదిస్తుంది, అణువణువు జుర్రుకుంటూ ఉంది ఆ బ్రహ్మానందాన్ని. బీ ఇన్ దట్ స్టేట్, యు ఆర్ ఎక్స్పాండింగ్, కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్. ఎక్స్పాన్షన్ ఇస్ ద లైఫ్. శ్వాస శ్వాసకు మరింత గాఢమైన, ప్రగాఢమైన స్థితిలోకి వెళ్తున్న కొద్దీ అన్ని శక్తి క్షేత్రాలు మరింత తేజస్సుతో నిండి ఉన్నాయి. మరింత ఒకటికొకటి సహకరించుకునేటువంటి స్థితి, విభిన్నత కాదు విశిష్టత అక్కడ ప్రజ్వలిస్తూ ఉంది. తేజోవంతంగా భాసిల్లుతూ ఉన్నాయి ప్రతి శక్తి క్షేత్రం కూడా. అన్ని శరీరాలు కూడా మరింత సమన్వయంతో ఉన్నప్పుడు, ఆత్మ పరమాత్మతో ఏకమైనటువంటి ఆ యోగంలో భాసిల్లుతూ ఉన్న కొద్దీ, యోగస్థ కురుకర్మాని అన్న స్థాయిలో ప్రతి కర్మ కూడా సుకర్మ అవుతూ ఉన్న కొద్దీ, ఇది కదా ఈ ఆరాధనే ఆరోగ్యము, ఈ ఆరాధనే పుణ్యము. హాయిగా మరింత గాఢమైన స్థితిలోకి వెళ్తూ శ్వాస శ్వాసకు అణువణువు ఆరోగ్యంతో ఉంటూ, అణువణువు మరింత సంతుష్టితో, సంతృప్తితో విలసిల్లుతూ. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. బీ ఇన్ దట్ స్టేట్ ఫర్ అనదర్ 2 minutes. అందరూ కలిసి చేస్తున్నప్పుడు దానికి ఎంతో శక్తి ఉంటుంది. శరీరం చక్కగా ఎలా చూసుకుంటామో సమాజాన్ని కూడా మరింత గొప్పగా చూడవలసినటువంటి బాధ్యత మనదే. ధ్యాన జీవితంలోనే పరధ్యానానికి తావులేదు. ధ్యానం ఉన్న చోటనే ఆరాధన ఉంది, ఆస్వందన ఉంది, ఆస్వాదన ఉంది, అభినందన ఉంది. ఆక్రందన లేవు, అపరాధ భావనలు లేవు, అనారోగ్యాలు లేవు. అంతా కూడా ఆరోగ్యమే, అంతా కూడా ఆనందమే అన్న స్థితిలో ఉంటున్న కొద్దీ అణువణువు మరింత తేజోవంతంగా ఉంది, మరింత పరిపూర్ణంగా ఉంది. ప్రతి అణువులో కూడా ఆ బ్రహ్మాండము దాగి ఉంది. అండంలోనే, పిండంలోనే బ్రహ్మాండమంతా దాగి ఉన్నట్లుగా మ్యాక్రోకాజం అంతా మైక్రో లెవెల్లో మనము స్పృశిస్తూ ఉన్నప్పుడు, ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకు సుపరిచితమే అనిపిస్తుంది. ప్రతిదీ కూడా మనకు స్నేహితుడే అనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఒక గురువే, మన కుటుంబ సభ్యులే అన్నటువంటి, ఆత్మ బంధువులే అన్నటువంటి, దైవ బాంధవ్యమే అన్నటువంటి ఆ స్థితిలో విరాజిల్లుతూ ఉంటే, వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్. శ్వాస శ్వాసకు మరింత గాఢమైన, ప్రగాఢమైనటువంటి స్థితిలోకి వెళ్తూ వెళ్తూ డీపర్ అండ్ డీపర్ స్టేట్. ఇది కదా మన స్థితి. ఈ స్థితి నుండి కదా ప్రతి పని చేయవలసింది, ప్రతి ఆలోచన చేయవలసింది. ఆ విధంగా ప్రచారం, ప్రసారం, ప్రసరణ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇందుకోసం కదా ఈ శరీరం ఉన్నది. శరీరం కలు ధర్మసాధనం అన్నారే. శరీరం వైభోగాన్ని సృష్టించేటువంటి ఒక పరికరం అన్నారే. ఎంత ఆరాధనా తత్వంలో మనం ఉంటున్నామో అంత ఆరోగ్యంలో ఉంటున్నామన్నటువంటి అవగాహనలో స్థితం అవుతున్న కొద్దీ డీపర్, మచ్ డీపర్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్, రియలైన్మెంట్, రిజువనేషన్. హాయిగా అలా అలా ఉంటూ ఈ స్థితిలో మనకంతా దర్శనం అవుతున్నాయి. ఏవైతే లోకాలు ఉన్నాయో, అతల వితల సుతల పాతాల తలాతల రసాతల అని ఎన్ని లోకాలు ఉన్నప్పటికీ అన్ని లోకాల జ్ఞానము మనకు అందుతున్న వేళ, అంతటా ఉన్నటువంటి భోగభాగ్యాలు, సిరి సంపదలు మనకు ఇక్కడే సాక్షాత్కరింపబడుతున్న వేళ, అంతటా ఉన్నటువంటి దైవాన్ని ఇక్కడే ఈ క్షణంలోనే దర్శిస్తున్న వేళ, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్. ఇది కదా ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే అన్నింటినీ పరిశోధించి అన్నీ ఇక్కడే ఉన్నాయన్నటువంటి సత్యంలో విరాజిల్లడమే కదా. అంతటా నేనున్నానని తెలిసినటువంటి
నీకు ఇక్కడ నీవు ఏం చెయ్యాలో మరింత సమగ్రమైన అవగాహన కలగడమే కదా ఆరోగ్యం అంటే. ఆరోగము, ఏ రాగము లేనటువంటి ఆ వైరాగ్య వైభోగ ఆరోగ్య స్థితి మనము కలిగి ఉండడమే కదా జీవితం యొక్క పరమావధి. హాయిగా అలా ఉంటూ హాయిగా కుటుంబాన్ని, దేహాన్ని, గురువులను అందరికీ కూడా మనం కృతజ్ఞతాభావంతో, గౌరవ భావనతో వారిని నమస్కరించుకుంటూ, కృతజ్ఞత తెలియచేసుకుంటూ, నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ, హాయిగా చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ. అద్భుతం కదా ఈ శరీరం, అద్భుతం, ఆలోచన అద్భుతం, ఎంచుకున్న కుటుంబం, ఉంటున్నటువంటి పరిస్థితులు అద్భుతమన్నటువంటి భావనలో హాయిగా ఆ ఆరాధనా తత్వంలో, ఆస్వాదనా తత్వంలో, భావనతో ఉన్నటువంటి ఆ తత్వంలో మనము విరాజిల్లుతూ ఉంటే ఇది కదా పుణ్యం అంటే. ఈ రోజు నుంచి బాయ్ టు ఆల్ అపరాధ భావనలు, ఆక్రందనలు, అనారోగ్యాలు. ఆరోగ్య స్థితిని ఎంత చూస్తూ ఉంటే, ఎంత ఆరాధిస్తుంటే, ఎంత పుణ్యంలో విలసిల్లుతూ ఉంటే ఆ పుణ్యానికి సహకరించేటువంటి ఆహారము, సమతుల్యమైనటువంటి సరి అయినటువంటి సమిష్టిని పెంపొందించేటువంటి, సహృదయాన్ని పెంపొందించేటువంటి, సద్భావనలు పెంచేటువంటి ఆహారాన్ని, ఆలోచనలను, మాటలను, వ్యవహారాలను మన జీవితాల్లో తాండవిస్తున్నప్పుడు ఆరోగ్యం అంతా కూడా మన జీవితాల్లో తాండవిస్తుందని మరొకసారి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.